ఫ్లో వస్తుంది చెప్తాను. ఇంత ఫ్లోలో వస్తుంది మత్తడైతే బాగానే వస్తుంది స్పీడ్గా. నీళ్ళు ఇంత తెలిపిన వరుసుకొని వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అరవింద్ క్రియేషన్స్. మళ్ళా లాంగ్ టైం తర్వాతనైతే మళ్ళీ ఒక వ్లాగ్ చేసిన అన్నమాట. ఇదైతే చెరువు నిండింది, మన చెరువు అయితే మొత్తం నిండింది. మన బాయికడి పోయి తువ్వ కూడా మొత్తం మునిగింది. అది మన ఫస్ట్ ఛానల్ ఉన్నది, మన ఫార్మింగ్ వ్లాగ్స్లో. మీరు అయితే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అయితే వెళ్ళి చూడొచ్చు. వీడియో స్టార్ట్ అయ్యే ముందు అయితే మన ఛానల్ని లైక్ చేయండి, చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ ఛానల్ కూడా మళ్ళీ రెగ్యులర్గా వీడియోలు చేస్తాం. మన ఫార్మింగ్ వ్లాగ్స్లో ఇట్లా చేస్తాను. దీంట్లో కూడా కంటిన్యూగా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. షార్ట్ వీడియోస్ అయినా వస్తాయి మన ఫార్మింగ్ వ్లాగ్స్లో వచ్చినట్టుగా. మన చెరువు చూసారు మొత్తం ఎట్లా మునిగిందో. ఇలా చాలా రోజులు అయ్యే వరకు సగం మునిగింది, ఇప్పుడైతే మొత్తం మునిగింది. ఇక మత్తడే పోతుంది అనుకోర్రి, అంటే అనుకోరేంది కాదు, మత్తడే ఫుల్గా పోతుంది మత్తడైతే. ఈ వీడియోనైతే ఒక 5 days కింద తీసింది. ఇవాళ నైట్ అయితే అప్లోడ్ చేస్తా. ఇదైతే నల్లాల బాయ్ అంటారు, అంటే మన విలేజ్లకు అయితే ఈ నీళ్ళే సరఫరా అయితే. గోదావరి నీళ్ళని ఒక ట్యాంక్ ఉంది, మన ఊరు ట్యాంక్ ఫస్ట్ కట్టిర్రు మన ఊళ్ళో ఒక ట్యాంకు. అదైతే ఆ ట్యాంకులకు అయితే ఈ నీళ్ళు పోతాయి అన్నమాట. ఇక్కడనే కట్టమైసం ఉంటుంది, ఇగో మన బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను చూపించాలే కావచ్చు, అంతగానో ఐడియా లేదు, చూపిద్దామని. ఇదైతే తాడి చెట్టు చెర్లనే ఉన్నది అనుకోవాలి. ఇక మనం చెర్లనే ఉంది తాడి చెట్టు అయితే. మన వెనకాల అయితే కట్టమైసం ఉంటుంది, ఈ కట్ట కిందనే ఉంటుంది అనమాట. ఇగో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఈ కట్ట కిందనే ఉంటుంది కట్టమైసం అయితే. మనం ఎప్పుడు వంటలకు వచ్చినా ఇటు వస్తాం అన్నమాట. అదైతే మా ఇంటి పక్కన ఉంటుంది చెరువు. ఆ చెరువు కూడా మొత్తం మునిగింది, దాని కింద పొలాలు కూడా మొత్తం మునిగిపోయినాయి అన్నమాట. చాలా వరకు మొత్తం రైతులు లాస్ అయ్యి సంవత్సరం. మంచిగా చూడు రావు ఎట్లా మునిగిపోయింది, మొత్తం ఘోరంగా మునిగిపోయింది. ఇదైతే ఇక అటు వేరే బాట నుంచి పోదామని అయితే వచ్చినాము. కాకపోతే ఆ బాట మొత్తం మునిగింది, అది కూడా. ఇక అలా పోతే ఇప్పుడు మునుగుతాం కావచ్చు మొత్తం. ఇక అదెందుకు లేని పీకిలాట. ఇక అందుకే అయితే మళ్ళా గుట్ట అయితే మొత్తం తిరుగుతాను. అట్నే చెర్లకైనా పోతే అయిపో. కాకపోతే చెర్ల అటు బాట ఎంత మునిగిందో అని చెప్పి అయితే మళ్ళీ ఇటు వచ్చినాం. తడుచుకుంటే ఎందుకు పోవాలి మునిగి అని అయితే మళ్ళీ ఇటు వచ్చినాం. ఇటు వచ్చేసరికి ఆ బాట మళ్ళీ వేరే బాట మళ్ళీ మునిగింది. ఈ బాట నుంచి పోతాను మళ్ళీ మళ్ళీ కట్టెకి పోతాను. ఇక అదే గుట్టెకి పోతాను మళ్ళీ. చూసిగా గుట్ట మీద కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఇక నలుగురం కలిసి అయితే నడుచుకుంటూ పోతాను. మనకు కూడా తోడు దొరికింది ఇంత దూరం వచ్చేసరికి అయితే. బండి అయితే బాయిగడికి రాలే, ఇక రానికి అయితే లేదు. వేరే బాటల నుంచి పోదామన్నా కూడా వేరే బాట కూడా మత్తడైతే ఫ్లోర్ రానిచ్చలేదు ఊళ్ళో నుంచి. అందుకే బండికి ఇంటికన్నా పెట్టయితే ఇట్లా నడిచిపోతాను. ఇక గుట్ట దిగుతాను. ఇక ఇక్కడి నుంచి చూసి రమ్మన బాయి దూరంగా అవుపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే అవుపిస్తుంది కానీ దూరం నుంచి అవుపిస్తుంది. ఇక గుట్ట దిగుతాను. కొద్దిగా జారినా కూడా ఊతిపైన రాలితే ఈ పడతన అయితే అట్లున్నది. గుట్ట అయితే జారేటట్టే ఉన్నది. మనం ఎప్పటికీ వంటలకు వచ్చే అయితే ఇక్కడికే అనమాట. ఈ గుట్టకే వస్తాం ఎప్పుడు చూసిన వంటలకి, అంటే ఎప్పుడైనా వస్తాం. కాకపోతే గుట్ట ఎక్కాలన్నప్పుడు అయితే ఈ గుట్ట ఎక్కుతాం. ఇక బాయికడ పోవాలన్నప్పుడు అయితే బాయికడికే పోతాం అన్నమాట. ఇక గుట్ట దిగుతాను. చూసిర్రా గుట్ట జాలి ఎట్లా పోతుందో. నైట్ ఫుల్ వర్షం కొట్టింది, సంపిసి పెట్టింది. ఇక మొత్తం చూసిరుగా ఎట్లా పోతానో ఫుల్ ఫ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మళ్ళీనైతే మీరు సపోర్ట్ చేసినట్టయితే మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు అయితే బాయ్. ఇక మనకైతే ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ రఫ్ అండ్ టఫ్గా ఇల్లు కూడా వీడియోలు తీసేద్దాం. మన ఫార్మింగ్ బ్లాగ్స్ ఎట్లా తీసినామో దీన్ని కూడా డెవలప్ చేద్దాం.